వెరీ హ్యాపీ. మీరు హ్యాపీ, డైరెక్టర్స్ అందరూ మీరు హ్యాపీగా ఉండాలి, మమ్మల్ని హ్యాపీ చేస్తారు మళ్ళీ రిలీజ్. థ్యాంక్ యూ. మధ్యలో కొన్ని సీన్లు కానీ కొన్ని సాంగ్స్ కానీ అరే బాహుబలి ఆల్బమ్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. లిటరలీ ఇప్పుడైనా స్పాటిఫైలో వచ్చాయి కానీ ఇంతకు ముందు పెన్ డ్రైవ్లలో పెట్టుకొని మొత్తం లూప్లో అయినేదాన్ని. సో పాటలు కట్ చేసినందుకు నాకేదో బాగా చేస్తున్నారు, అన్ని పాటలు ఉంటే బాగుండు అనిపించింది. బట్ ఆ స్టార్ట్ టు ఎండ్ అసలు ఎక్కడ నాట్ ఫర్ ఏ సెకండ్ బోర్ కొట్టలేదు. నెక్స్ట్ ఇది వస్తుంది తల నరికే సీన్కి ఇది ప్రసాద్ కాబట్టి కానీ లేకపోతే కాగితాలు లేచుండేవి ఆకాశం దాకా. అసలు క్రేజీ హై వచ్చింది. ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. క్రేజీ ఎంజాయ్ చేశా. యాడ్ చేశారు యాక్చువల్లీ. ఇది చిన్నప్పుడున్న శివుడు అడుగుతాడు పైన ఏముందమ్మా అని అడుగుతాడు. అప్పుడు కట్ చేసి ఇట్లా జలపాతం మీద తీసుకెళ్ళి బలాల్ దేవుడు ఎంట్రీ పెడతాడు మహేష్ మీద చూపించి. దాట్ వాస్ క్రేజీ ఐడియా, అసలు వేరే లెవెల్. ఆల్సో ఒక కట్ చేసిన సీన్ ఉంటుంది, బిజల్ దేవుడు ఎంట్రీ, ఇది బాహుబలి ఇట్లా మహేష్ మీదలో ఇట్లా జంప్ చేస్తున్నది. దాట్ వాస్ అనదర్ క్రేజీ కట్. అసలు జక్కన్న ఫర్ ఎ రీజన్, హీఈస్ జక్కన్న ఫర్ ఎ రీజన్ నేను చెప్తున్నా. జై రాజమౌళి ఆ స్టాంపు పడుతుంది కదా, అది హై. అసలు అవునవును, అసలు చాలా మిస్ అనిపించింది. అది ఎంత మంచి పాటలు ఎందుకు కట్ చేశారని చెప్పని. 4 hours డ్యూరేషన్ బోర్ కొట్టలేదండి. 5 hours అయినా సరే ఇక్కడ కూర్చోబెట్టి చూడమంటే చూస్తాం. అది జక్కన మ్యాజిక్. అది బాగా అనిపించింది, నిజంగా చాలా బాగుంది ఆ బిట్టు మాత్రం. రాజమౌళి ఫర్ ఏదైతే ఇప్పుడు యాడ్ చేసిన సీన్ ఉందో బాహుబలి 1 లో కానీ 2 లో కానీ యాడ్ చేస్తే అప్పుడు ఆ రేంజ్ అదేలా ఉంటుంది. అదేలా ఉంది అసలు. ఎక్కడ ఫ్లో మిస్ అవ్వాలా. ఇట్ ఫెల్ట్ లైక్ అ ప్రాపర్ మూవీ. ఇంకెందుకు కట్ చేశారు అని ఫీలింగ్ ఉంది అంతే.